ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరిట ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఆయన ఆరోపించారు. అప్పట్లో మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, ఫోన్ మాట్లాడాలంటేనే అంతా భయపడేవారని అన్నారు. ప్రస్తుతం సిట్ విచారణలో బీఆర్ఎస్ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని దుయ్యబట్టారు. తప్పు చేయని వారు విచారణకు ఎందుకు భయపడుతున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ దానం నాగేందర్ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడే గాని ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా నిలవది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యంలో వాళ్ళు గర్వంగా మేము బతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న వాళ్ళందరూ దీనికి కాన్స్పిరసీ చేసి దీని వెనుక ఉన్న మూల స్తంభాలు ఎవరు అనేది సిట్ వాళ్ళు మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ తీస్తా ఉన్నారు. తొవినా కొద్దీ అదేదో అంటారు కదా, ఇది మన వెళ్తూనే ఉన్నాయి సమాచారాలు. కాబట్టి దానికి అంతులేని కథలాగా మారిపోయింది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది? ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛగా చెప్తున్నారు. మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. మొన్నటిదాకా ఈటెల రాజేందర్ చెప్పారు, నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. వేరే శాసనసభ్యులు చెప్పారు, అధికారులు చెప్పారు, మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. డైవర్షన్ పాలిటిక్స్ అనకుండా, డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడకుండా చేసిన తప్పుని వీళ్ళు తీస్తున్నారు. సిట్టు వాళ్ళు పూర్తిగా శూన్యంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి మీరు సహకరించండి, తప్పు చేయకుంటే భయం ఎందుకు? గుమ్మడికాయల దొంగ అంటే ఏదో భుజాలు దడుపుతున్నారు.